ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా జీవితం నాశనం అవ్వకుండా లక్ష్మి ఎండి పదవికి రిజైన్ చేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా? లక్ష్మి నీ దగ్గర మాట తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ ఒక్క మాట చెప్పుంటే చాలా బాగుండేది కదమ్మా. చెప్పలేకపోయానన్నయ్య, క్షమించన్నయ్యా. చచ్చా, నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? ఇందులో నీ తప్పే ఉంది. ఇదంతా చేసింది ఎవరు? అసలు నిన్ను లక్ష్మిని ఎవరు బ్లాక్మెయిల్ చేసింది? తెలీదన్నయ్యా. లక్ష్మి, అమ్మిరాజు ఫోన్ నుంచి ఎవరికో కాల్ చేస్తున్నట్టున్నాడు. వాడు ఈ టైంలో ఎవరికి ఫోన్ చేస్తున్నాడు? వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో విందాం. వాడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా నేను బెదిరిస్తున్నవాడే. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. హలో హలో కావేరి. ఎవరు? ఎవరేంటి, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ కాబోయే మొగుణ్ణి, అమ్మిరాజుని. మీరా? ఏంటి తడబడుతున్నావు? వీడియో చూసి భయపడుతున్నావా? ఆ వీడియో పంపించింది నేనే. ఆ లక్ష్మిని బయటికి వెళ్ళగొట్టింది కూడా నేనే. ఇంక మనకి ఎవ్వరూ అడ్డురారు కావేరి. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయండి. చేస్తాను. ఎప్పుడో తెలుసా? నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు పూర్తిగా నా దానివ్వాలి. అప్పుడు వీడియోని ఖచ్చితంగా డిలీట్ చేస్తాను. ఏంటి, బాధపడుతున్నావా? నేను కూడా బాధపడుతున్నాను. మరి ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఆశ పెట్టి వెళ్ళిపోయావు కదా. మరి ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండి. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు మొయినాబాద్ దాటిన తర్వాత కొంచెం లోపలికి వస్తే అక్కడ గోడౌన్స్ ఉంటాయి. ఆ గోడౌన్లో పాత గోడౌన్ ఒకటి ఉంటుంది. చివర్లో అక్కడికి రా, నీ వీడియో నీకు ఇచ్చేస్తాను. నిన్నే. వస్తావా? చెప్పు. వస్తాను. చూడు, నువ్వక్కడికి రాకపోయినా, పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేసినా నీ వీడియో వైరల్ అయిపోద్ది. జాగ్రత్త.
అమ్మిరాజు జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యాడు. నువ్వేం భయపడకమ్మా. ఆ అమ్మిరాజును పట్టుకొని ఆ వీడియో నేను డిలీట్ చేస్తాను. పద వెళ్దాం. అనుకున్నాను ఇది ఆ అమ్మిరాజు పనేనని. సంధ్య గారు, మనం కావేరి కంటే ముందే వెళ్ళి ఆ అమ్మిరాజుని పట్టుకుని ఆ వీడియోలు నాశనం చేయాలి. అలాగే లక్ష్మి, రా వెళ్దాం. పానకాలు పానకాలు రే, ఒక మంచి కాఫీ పట్టరారా. రే పానకాలు నీకే. ఎవర్రా నన్ను తాళ్ళతో కట్టింది? రేయ్ పానకాలు, రేయ్ పానకాలు. పడుకోనియండి అయ్యా నాన్న. రేయ్ నోరు మూసుకుని లేవరా ఎదవా, లే. ఏంటయ్యా నిద్రపోనివ్వకుండా? ఏంటయ్యా కాళ్ళు చేతులు కుదురుగా ఉండట్లేదని కట్టేసుకొని పడుకున్నారా? నీ తలకాయ త్వరగా వచ్చి కట్లిప్పురా, ఇప్పురా త్వరగా. ఇదేంటయ్యా దొంగని కట్టేసినట్టు కట్టేశాడు? త్వరగా ఇప్పురా. ఇప్పుతున్నానయ్యా. ఇప్పు. ఇప్పేనయ్యా. ఈ దొంగ నా కొడుకు ఎక్కడ రా? ఏమోనయ్యా? పద త్వరగా పద. పదనయ్యా. చూద్దాం. రేయ్ అమ్మిరాజు, అబ్బాయి గారు, రేయ్ అమ్మిరాజు, అబ్బాయి గారు, అమ్మిరాజు, రేయ్ అమ్మిరాజు ఎక్కడ తెచ్చావురా? అబ్బాయి గారు. రేయ్ అమ్మిరాజు, రేయ్ ఈ దరిద్రపు నా కొడుకు ఎక్కడ లేడేంట్రా? ఊరు మీద వదిలేసిన ఆంబోతిని కట్టేసి ఉంచుకోవడం మీ మూర్ఖత్వం అయ్యా. ఇంకొకసారి కోపంలో ఉన్నప్పుడు కౌంటర్లు వేసావంటే పీక కొరికేస్తాను. ఏదవా వాము, వీడు బయటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆ కావేరి కోసం వెళ్ళుంటాడ్రా. ఇప్పుడు గాని వీడు విహారీ గారికి లెగ్ పీస్ లా దొరికితే కుక్కను కొట్టినట్టు కొడతారయ్యా. ఏదవా, ఏదవా. అమ్మో, అయ్యో. లేదురా, నా కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలి, ఎలాగైనా కాపాడుకోవాలరా, ఎలాగైనా కాపాడుకోవాలి. నేనే వెళ్తా, నేనే వెళ్తా. అయ్యయ్యయ్యయ్య. మీరు గాని బయటికి వెళ్తే మీరు దొరికిపోతారయ్యా. అమ్మో అవును రోయ్, ఇప్పుడు ఎలా రా, ఏం చెయ్యాలరా? రేయ్ మా చెల్లె మా అమ్మకి మాత్రమే మనల్ని గండం నుంచి బయటపడేయగలదు. రేయ్ త్వరగా వెళ్ళి నా ఫోన్ తీసుకురా. వెళ్ళరా, వెళ్ళు. అయ్యా, అలాగే అలాగే వెళ్ళరా, వెళ్ళు. వెళ్తున్నాను. అయ్యో. ఓ నాయనో.